హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ టుడే ఈజ్ డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. యానివర్సరీ ట్రిప్ లైక్. సో నేను ప్యాక్ చేస్తున్నాను అన్నీ. ఒకసారి అన్నీ నీట్గా సర్దేసుకుందాము అని చెప్పి కూర్చున్నాను. అండ్ లెట్స్ డూ అవర్ ప్యాకింగ్. మీకు కొన్ని కొత్తవి కూడా చూపిస్తాను నేను. So new pregnancy edition guys. My mom cozy panties అనమాట. ఎంత కంఫర్టబుల్ ఉన్నాయంటే బెల్లీకి, అబ్బా నాకు ప్రశాంతంగా ఉంది గైస్. పొట్ట పైన ఏం తగిలినా నా వల్ల గలీజ్గా అనిపిస్తుంది అనమాట, ఎట్లాగో నొప్పిగా అట్లాగా. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాంటీస్ ఐ కెన్ రికమెండ్. అఫ్కోర్స్ షీన్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. షీన్లో కూడా ఒక ట్రై చేశాను. షీన్ది కూడా బెస్ట్ అనిపించింది, ఎందుకంటే షీన్ది $4 ఏమో వచ్చింది. మామ్ కాజ్ ఇది 5 కలిపి చాలా ఉంది గైస్. హానెస్ట్గా చెప్పాలి అంటే $80 ఎంతో అయిందనమాట నాకు. సో ఇఫ్ అట్ ఆల్ టైం ఉంది మంచిగా అంటే షీన్లో తీసుకోవడం చాలా 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 బెస్ట్. సో అది కూడా మంచి కంఫర్టే ఉంది, మంచి కరెక్ట్ సైజ్ ఫిట్ ఉంది, అంతా కరెక్ట్గా ఉందన్నమాట. I would highly recommend Shein first and then Mom Cozy, but quality wise it is so good. And ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా యూజ్ అవుతుందని నాకు అర్థమైంది గైజ్. ఆ ప్యాంటీస్ అయితే పక్కా ఉండాలని అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్ ఆల్ మై ఇన్నర్స్. 4 డేస్కి 5 పెట్టుకుంటున్నాను, జస్ట్ టు బీ ఇన్ ద సేఫ్ సైడ్ అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ బ్రాస్ అయితే ఐ స్టిల్ డిడ్ నాట్ చేంజ్డ్ మై బ్రాస్ యెట్. సైజ్ అయితే ఇట్ ఈస్ లైక్ ఫిట్టింగ్ మీ ఫైన్ సో ఫార్. బ్రెస్ట్ అయితే డెఫినెట్లీ చేంజెస్ వస్తుంది గైస్, పెరుగుతున్నట్లే ఉంటుంది. బట్ సో ఫార్ ఐ డిడ్ నాట్ బాట్ ఎనీథింగ్, ఇంకా చేయలేదన్నమాట. మేబీ లైక్ హాస్పిటల్ బ్యాగ్ అవి ఇంకా బేబీ నియర్ బై అన్నప్పుడు అప్పుడు ఇంకా నర్సింగ్ బ్రాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పటి వరకు బ్రాస్ ఆర్ ఫిట్టింగ్ మీ ఫైన్ అనమాట, విత్ నో ఇష్యూస్. ఒక ఫేస్ టవల్ తీసుకున్నాను, అక్కడ ఉంటుందో ఉండదో అని చెప్పి, ఎందుకంటే నైట్ మేకప్ రిమూవ్ చేశాక ఈజీగా ఉంటుంది తుడుచుకోవడానికి అని చెప్పి. సో ఆల్ సెట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ షాంపూస్, కండిషనర్స్ పెట్టేసుకుందాం, టూత్పేస్ట్, టూత్బ్రష్. సో you guys all know I always use only Olaplex shampoo and conditioner అనమాట. ఇంకేం మార్చను. ఇట్స్ బీన్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్, సేమ్ టు సేమ్ అనమాట. I did not change it at all for some reason. అండ్ టియర్ది క్లెన్జింగ్ బామ్ తీసుకున్నాను. ఇంట్లో ఉంటే ఆయిల్ ఈజ్ ద బెస్ట్ గైస్ ఫర్ మేకప్ రిమూవర్. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ట్రస్ట్ మీ. బయటికి వెళ్ళాలి అంటే మాత్రం ఆయిల్ క్యారీ చేయడం రిస్కీ, అంటే లీకేజ్కి వాటికి వీటికి ప్రాబ్లమ్స్ అనుకుంటే ఈ టియర్ హైడ్రో బూస్ట్ ఎంజైమ్ క్లెన్జింగ్ బామ్ తీసుకోండి. టోటలీ వర్త్ ఇట్ అనమాట. ఇంత తీసుకొని ఇట్లా అబ్బా మేకప్ ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటే, నా లాంటి లేజీ ఫెలోస్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ మేకప్ రిమూవర్ క్లెన్జింగ్ బామ్ అని అయితే అంటాను అనమాట నేను. అండ్ కొత్త టూత్పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మేము ఉండబోయేది ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ హోటల్ అని చెప్పను, ఇండివిజువల్ ఓనర్స్ తీసేసుకున్న ఎయిర్బిఎన్బీస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా, అలాంటి ప్లేస్లో వెళ్తున్నాం మేము. సో ఇట్ ఈజ్ ఇన్ 33rd floor. అండ్ హోటల్స్ కాదు కాబట్టి టూత్పేస్ట్ అవన్నీ ఉంటాయో ఉండవో డౌట్ వచ్చింది నాకు, అందుకనేసి అవన్నీ తీసుకున్నాను అనమాట, ఎందుకన్నా మంచిదని. అండ్ మై ఫిలిప్స్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట, ఇది ఒకటి పెట్టేసుకోవాలి. అండ్ మై రెగ్యులర్ బాడీ వాష్, ఇది కూడా కొన్ని ఇయర్స్ అయింది గైస్, హానెస్ట్లీ ఇయర్స్ అయింది అనమాట. ఇది మార్చకుండా నేను ఎందుకో మరి నాకు ఇదే సెట్ అయింది, ఇదే ఉంచేసుకున్నాను. మేబీ మాస్టర్స్ నుంచి అని చెప్పచ్చు గైస్, కేరస్ అనేసి. ఇదే కలరు, ఇదే బ్రాండు, ఇదే బాడీ వాష్ అనమాట, కొన్ని ఇయర్స్ లిటరల్లీ. So my toilet items are good to go.
యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ 2 టవల్స్ తీసుకుంటున్నా ఎందుకన్నా మంచిది అని చెప్పి. అండ్ 2 నైట్ గౌన్స్. ఇది సోకు కోసం. And just one pant for safe side. And my makeup pouch. And 2 face packs. And sponges. So my makeup pouch is ready. Today I'm carrying my Loewe sunglasses anamata. So eppudu Chanel leda Louis Vuitton ave వేసుకుంటున్నాను. అందుకనేసి ఈసారి వేసుకుంటున్నాను గైస్. And I'm carrying my jewelry pouch. సో రెగ్యులర్గా వేసుకోవడానికి పాండోరా లవ్ది తీసుకున్నాను అనమాట. అండ్ ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటున్నా 6th మంత్ది. దానికోసం అని చెప్పి ఈ స్వరోస్కి ఇది తీసుకున్నాను. ఈ చాకర్ మీరు చూసింది. అండ్ కొత్తది ఏంటి అంటారా? ఐ విల్ షో యూ గైస్ నౌ మై న్యూ బ్రేస్లెట్ ఫ్రమ్ స్వరోస్కి. అది వచ్చి మా జెండర్ రివీల్ పార్టీకి వేసుకున్నా కదా గైజ్ నెక్లెస్, దానికి మ్యాచ్గా బ్రేస్లెట్ దొరికింది అనమాట ఇప్పుడు, అందుకని తీసుకున్నా. ఇట్ ఈస్ సో 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 ప్రిటీ. సూపర్ ప్రిటీ ఉంది. నాకైతే వేసుకొని ఉండాలని ఉంది, కానీ పాడు చేసేస్తానేమో అని భయం అవుతుంది. బట్ స్టిల్ వేసుకుందాం, చాలా ప్రిటీ ఉంది. అండ్ బల్గరీ వాచ్ అనమాట, నో డిఫరెన్స్ హియర్. చాలా ప్రిటీ ఉంది గైస్. అండ్ మై హెయిర్ comb. And only one and only Dyson బ్రష్ అనమాట. ఇది ఒకటి చాలు అనమాట, డ్రైకి అయిపోతుంది ప్లస్ హెయిర్ స్టైలింగ్ కూడా అయిపోతుంది, రెండు ఒక్కసారిగా అయిపోతాయి. సో ఇది కూడా మూసేద్దాం. అయితే ఈ బ్రేస్లెట్ ఎలాగో నేను వేసేసుకుంటున్నా కాబట్టి మై జ్యువెలరీ బాక్స్ ఈజ్ ఆల్సో డన్. ఇది లేకుండా బీచ్కి వెళ్ళడం ఇంపాసిబుల్ గైజ్ నేనైతే, ఎందుకంటే ఐ ఈజీలీ గెట్ ట్యాండ్ అనమాట. ఎంత పెద్దది ఉంటే నాకు అంత ఇష్టము. సో ఇది నాకు పక్కా కావాలి. ఇట్ కవర్స్ ఎ లాట్ గైస్, హ్యాండ్స్ అన్నీ కవర్ అవుతాయి అనమాట, అందుకే నాకు ఇది కావాలి. మై యానివర్సరీ డ్రెస్, డిన్నర్ డ్రెస్. మిగతా 3 డ్రెస్సెస్ మీరు ఆల్రెడీ చూసిందే పోయిన దాంట్లో. ఇవి తిరగడానికి పెట్టుకుంటున్నా అనమాట. ఒకటి మీరు చూడలేదు గాయస్, ఇది షీన్లో తీసుకున్న ఫ్లోరల్ది, ఒక బ్యాకప్ డ్రెస్ లాగా పెట్టుకుంటున్నా. అండ్ ఇదే నా ఫోటోషూట్ డ్రెస్ అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. ప్రస్తుతానికైతే ఒక సైజ్ పెద్దది ఇచ్చుకోవాల్సింది, ఇచ్చుకోలేదన్నమాట. 3XL ఇచ్చుకుంటే బాగుండేది, 2XL ఇచ్చుకున్నా.
టైట్ అయితే అయింది, కాకపోతే బెల్లీ అయితే బాగానే కనిపిస్తోంది. సో లెట్స్ సీ హౌ విల్ ఇట్ టర్న్ అవుట్ ఫొటోస్ది అని. మధునే తీస్తాడు గైస్ ఫొటోస్. మా కెమెరాతో చాలా 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 బాగా వస్తున్నాయి ఫొటోస్ అనమాట. సో వీ డోంట్ నీడ్ అనదర్ కెమెరా మ్యాన్ టు షూట్ ద పిక్చర్స్ అనిపించింది నాకైతే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గైస్ మై ప్రెగ్నెన్సీ జోనల్. సౌమ్య వచ్చింది కదా, ఇది రాద్దాం అక్కడ అని చెప్పి తీసుకుంటున్నాను మంచిగా. సో ఐఎమ్ ఆల్ డన్ విత్ మై ప్యాకింగ్. మధు వస్తే అటు సైడ్ సర్దిచ్చేయడమే. ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ, సో నాకు ప్రివిలేజెస్ ఉన్నాయి. వెయిట్ మోయినీరు నన్ను. అన్నిటికీ మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్ ఉండాలి, ప్లస్ నాకు కెమెరా ఎక్విప్మెంట్ పెట్టాలి, ఐ మీన్ నా బ్లాగింగ్ ఎక్విప్మెంట్ పెట్టాలి. ఇన్నంటే కష్టమే. నా దగ్గర ఏదో ఐ డోంట్ నో ఉంటే మినీ ఉంటాయి. అంటే ఒక ట్రిప్కి నాకు డ్రెస్కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాలంటే ఐ ఫీల్ కైండ్ ఆఫ్ బ్యాడ్ గైస్. లైక్ అంత లగేజ్ అవసరమా అన్నట్లు ఫీల్ అవుతాను అనమాట. చాలామంది డే డూ దాట్. డ్రెస్కి మ్యాచింగ్ ఇట్లా సర్దేసింది. వదిలితే నువ్వు పైకి కింద తిరుగుతూనే ఉంటావు. ఏం చదువుతావో తెలియదు, అది తీసి నీట్గా అక్కడ పెట్టు. సర్దుకోకుండా ఏం చేస్తున్నావు? ముందు ఎక్కడ పెట్టాలి చెప్తా. అన్ని నీట్గా ఆర్గనైజ్ చేయి అంతే, పక్కన. అదేనా దానిపైన పెట్టేసేసి క్లోజ్ చేసేసి కార్లో పెట్టేసారు. ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు గైస్ మధు. పైకి కిందకి ఇది ఏం సర్దుతాడో నాకు అప్పటికి తెలియదు. మళ్ళీ నైట్ సర్దేసి పడుకున్నా అని చెప్పి అన్నీ చూపించాడు నాకు లేవంగానే. నువ్వు ఇంకా సర్దుకోలేదు బ్యాడ్ అని చెప్పి. సో ఆడ చూస్తే ఆడ ఇంకా ఏం సర్దుకోలేదు. ఇప్పటికి 10 సార్లు పైకి కిందకి దిగాడు అనమాట. మళ్ళీ నన్ను వచ్చి ఎందుకు సర్దుకోలే అంటున్నాడు. ఇటు సైడ్ కూడా కొంచెం తీరవచ్చు. క్లోజ్ చేసేసి బేబీ కుక్క ప్యారిస్ అనమాట. ఇదే నా క్యూట్ సూట్ కేస్. ఓకే అయిపోయింది రా బుజ్జో. నా ఆఫీస్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పెట్టేశారా బుజ్జు, బయట ఉంది అది అక్కడ చైర్స్ పైన. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డ్ ఇక్కడ దొరికింది. ఇవి నా ఫేవరెట్ గాయస్, ఈ బుడ్డ పర్ఫ్యూమ్స్. బర్బెరీ ఒకటి, ఇదేంటో మరి 2 బర్బెరీలు ఉన్నాయి. ఇదేంటిది? ఓ పిల్స్ పెట్టుకునే పర్స్ ఇది. That's a good idea. స్మాల్ క్లచ్ దొరికింది నాకు. మన కెమెరా పెట్టేసుకున్నాం ఇందులో. ఈజీ ట్రాన్స్ఫర్ ఎక్విప్మెంట్, మైక్, ఫిల్టర్స్ అందులోనే ఉన్నాయా? ఫిల్టర్స్ దీంట్లోనే. సన్ గ్లాసెస్, DJI Osmo cover, backup perfumes, one crunchy. దీనికి సైడ్ స్ట్రాప్ కూడా తగిలించుకోవడానికి వస్తుంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ నౌ. సో పెట్టేసి లోపల పెట్టేద్దాం. మై
your bag is all set to go. ఓకే గాయస్, ఐమ్ డన్ విత్ మై ప్యాకింగ్ అండ్ నా ఇప్పుడు పూజ చేసేసి మనం స్టార్ట్ అయిపోదాం అనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్ వీడియో యాజ్ వెల్, మై జర్నీ, అవర్ జర్నీ అండ్ ఆల్. రీచ్ అయ్యాక హోటల్ రూమ్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది అన్నీ చూద్దాము. మాకు కొత్తనే, మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ to start this journey. Bye guys, please subscribe to my channel.